నేను అడుగుతున్నా ఇంట్లో ఉంటావు 5 నిమిషాలు నువ్వు ఇది నీది ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్ ఇది నీది బుద్ధ చెక్కేపిస్తే అర్థమవుతుందా? నేను ఏదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోను. బుద్ధ చెక్కేపిస్తే అర్థమవుతుందా? బుద్ధ చెక్కేపిస్తే అర్థమవుతుందా? బుద్ధ చెక్కేపిస్తే అర్థమవుతుందా? అదే అంటున్నా ఇది నువ్వు ఇది నువ్వు అంటున్నా ఏంటి బాబన్నా తెలిస్తే మాట్లాడు. మాట్లాడు కాదు నీకు తెలిస్తే మాట్లాడు. నా గురించి నీకు ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. నా గురించి నీకు ఆర్గ్యుమెంట్ ఇక్కడ మేము ఉన్నాం కదా. ఏమైంది? ఈ దేశమే ఉంటే ఏమైంది? ఉంటే ఏమైంది? నువ్వు అంటే లేడు ఇక్కడ. నువ్వంటే కూడా ఎవడు పడటం లేడు. ఏంది గుద్దల్లం ఏంది? ఏంది నరేంద్ర మోడీ నువ్వు మాట్లాడుకోవా? నువ్వే చెప్తున్నావు చిల్లర కాకపోతే ఇంట్లో ఉంటావు 5 నిమిషాలు నువ్వు ఇది నీది ఇది నీది బుద్ధ చెక్కేపిస్తే అర్థమవుతుందా? అదే అంటున్నా ఇది నువ్వు ఇది నువ్వు అంటున్నా. మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నరేంద్ర మోడీని జనాలు జంజీ యూత్ తిప్పితే నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పేసి మాట్లాడారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగా అది కరెక్ట్ కాదన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో. లైక్ ఒక పవర్ స్టార్ అభిమానిగా నాకే నచ్చలేదు. ఎందుకనంటే లైక్ ఆయనని ఇంకా తిట్టారు, లైక్ మీడియాలో తిట్టారు. ఆయన డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ తిట్టలేదు, ఇంకా ఆయనను కొట్టలేదు. ఆ మాత్రానికే లైక్ అంత కుంగిపోతే పిల్లల భవిష్యత్తు గురించి లైక్ తల్లిదండ్రులు ఎంతగానో లైక్ వాళ్ళని చదివిపించి వాళ్ళ హాస్టల్ ఫీజు అనుకుంటా, వాళ్ళ కాలేజ్ ఫీజు అనుకుంటా అది ఇది కట్టి ఈరోజు వాళ్ళకి నీట్ ఎగ్జామ్ రాసే స్టేజ్ వరకు తీసుకొచ్చారంటే లైక్ వాళ్ళ పేరెంట్స్ ముందరనే వాళ్ళని కుక్కనట్టు కొట్టినట్టు, మేకులు కట్టకు పెట్టి రక్తాలు వచ్చేటట్టు కొట్టట్టు. ఇంకా కొంతమంది చూసుకుంటే లైక్ ప్రాణాలతో చనిపోయారు. అలాంటి వాళ్ళందరినీ చూసి లైక్ ఆయన మనసు కుంగిపోలే. కానీ లైక్ నరేంద్ర మోడీ గారిని 2 మాటలు అంటే అంతగానం లైక్ ఆయనకి లైక్ ఎట్లా అంటే ఏదో ఆయన నిజంగా ఎవరో హతమార్చినట్టు అంతగానం ఫీల్ అయిపోయి అట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. లైక్ నాకు ఓవరాల్గా ఏమనిపించింది అని అంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే కాదు, లైక్ ఆంధ్రాకి డిప్యూటీ సీఎం లాగా మాట్లాడాడు. ఎందుకనంటే లైక్ ట్రూత్ గురించి మాట్లాడితే మళ్ళీ ఆంధ్ర అదే బ్యాక్వర్డ్లో వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి, లైక్ ఆంధ్రాకి నిధులు ఇయ్యరేమో అని చెప్పేసి ఆ కారణం వల్ల ఆయన మాట్లాడి ఉండొచ్చు మొహమాటానికి అని చెప్పేసి నాకు పర్సనల్గా అనిపించింది. ఎందుకనంటే ఈ రోజులలో చిన్న హీరోలే లైక్ ఆ జెన్జీ లైక్ పోరాటం ఏదైతే జరిగిందో దాన్ని సపోర్ట్ చేసి లైక్ స్టేటస్లు పెట్టి మరీ లైక్ ఒక ధర్నా లాగా చేసిర్రు. అట్లాంటిది ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలా మాట్లాడతాడని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. నాకైతే ఆంధ్ర డిప్యూటీ సీఎం లాగానే అనిపించాడు అన్న. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో కూడా యూత్ ఉన్నారు కదా, అంటే నీట్ పరీక్ష రాసే విద్యార్థులు ఉంటుంటారు కదా, సో వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదంటారు పవన్ కళ్యాణ్. అయితే ముందుగా ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే సెలబ్రేషన్ టైం కాబట్టి ఆయన లైక్ ఆ పండగ వాతావరణం తీసుకొద్దు, లైక్ ప్రశ్నిస్తే మళ్ళీ ఇక్కడ మా ఆంధ్ర మళ్ళీ బ్యాక్వర్డ్ అయిపోతుందేమో అని చెప్పేసి ఆయన ఆ ఉద్దేశంతో అడగొచ్చు. చెప్తున్నా లిటరల్లీ ఒక పవర్ స్టార్ అభిమానిగా నాకే నచ్చలేదు. కానీ ఆయన ఏది చేసినా ఒక కారణం ఉంటుంది కాబట్టి మేబీ లైక్ ఆంధ్రకి నిధులు తెచ్చడం అయినా సరే, ఎందుకంటే ఇప్పుడు అంతా ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గుప్పెట్లో ఉంది కాబట్టి ఆ కారణం వల్ల ఆయన మాట్లాడొచ్చు అన్న. మన ఇండియానే దేశాన్ని బాగా చేయలేకపోతున్నాడు, అయితే ప్రపంచం ఆయన చేతిలో ఉందని మీరు అంటున్నారు. సో ఎలా అంటే ఏ ఉద్దేశంతో ఉందని అంటున్నారు? అంటే ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ని ఫైండ్ అవుట్ చేసేది ఏం లేదు, లైక్ నరేంద్ర మోడీనే ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకనంటే గత జెన్జీ పోరాటం గురించి మనం మాట్లాడుకున్నా సరే లైక్ అంతా అయిపోయినాక పిల్లలు చనిపోయినాక వాళ్ళ కష్టాలు పడ్డ తర్వాత అప్పుడు వచ్చేసి ఆయన రాజీనామా చేయించిండు విద్యాశాఖ మంత్రిని. ఇప్పుడు చూసుకుంటుంటే ఏమవుతుందనంటే టోటల్గా లైక్ మళ్ళీ అస్సాంలో ఏదైతే ఫ్లోట్స్ వస్తున్నాయో ఆఖరికి దాన్ని కూడా పట్టించుకోలేక ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చి సెలబ్రేషన్ చేస్తుండో, మళ్ళీ ఏమంటారు మన ప్రపంచం మొత్తము నశించిపోయిన తర్వాత పట్టించుకుందాం అనుకుంటుండో. లైక్ నరేంద్ర మోడీ 2.0 అన్నారు కదన్న, ఇది ఆఖరికి 0.01% కూడా లేదన్న. ఏం చెప్తారు ఫైనల్గా పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ గురించి చెప్పేది ఏం లేదన్న, ఎందుకనంటే ఆయన డిప్యూటీ సీఎం పదవిలో ఉంది కాబట్టి ఆయన అవసరం ఆంధ్రాకి చాలా ఉంది. ఏదైతే గత 3 సంవత్సరాల దాకా ఉందో లైక్ అవసరం కాబట్టి చేస్తుండో. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏం లేదు. లైక్ ఏమైనా చెప్పాలనుకుంటే మన నరేంద్ర మోడీ చెప్పొచ్చు. సరే, నరేంద్ర మోడీకి ఏం చెప్తారు? ప్రపంచాన్ని కాపాడండి, ప్రపంచం మీ చేతులు ఉంది. ఏదో లైక్ మా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో చేసినట్టు నువ్వు అక్కడ ఏమంటారు సెంట్రల్లో చేస్తున్నావు అని చెప్పేసి అనిపిస్తుంది. మాకైతే పాత నరేంద్ర మోడీ కావాలి. ఎందుకనంటే లైక్ సనాతన ధర్మానికి మారుపేరు అని అంటే మేము నరేంద్ర మోడీ అని చెప్పి చెప్పుకుంటాము. అట్లాంటిది కొన్ని యాక్షన్స్ ఏ టైంలో తీసుకోవాలో ఆ టైంలో తీసుకోకుండా డిలే చేసుకుంటూ వస్తున్నావు. సో ఓవరాల్గా దీనివల్ల నీకు ఎఫెక్ట్ ఏం కాదు. లైక్
పేద ప్రజలకి ఎఫెక్ట్ అవుతుంది, లైక్ స్టూడెంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దేశ ప్రధాని నైట్ టైంలో మిడ్ నైట్లో రీల్స్ చేసి రీల్స్లో సమాధానం చెప్పడం అనేది ఎంతవరకు? చెప్తున్నా కదా, మీరే కాదు సోషల్ మీడియా వాడడం, నేను కూడా వాడతా అని చెప్పేసి నరేంద్ర మోడీ చూపిస్తున్నాడు మీకు.